నమస్తే అండి. 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా! కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండీ! మరి డైటింగ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేటట్టు ఒక ఐటెమ్ అయితే తయారు చేశానండి. అదే జొన్న పిండి, రాగి పిండితో కలిపి దోసకాయ, క్యారెట్ ఈ కాంబినేషన్‌తోని ఇది చేశానండి. ఈ దోసకాయని మనం డైరెక్ట్‌గా సలాడ్ కింద తీసుకుంటాం కదండీ! అందువల్ల మనం తొక్క అయితే తినవసరం లేదండి. కడిగేసుకొని ఈ విధంగా కోరుకుంటే సరిపోతుంది. దీంతో పాటే క్యారెట్ కూడా సన్నంగా కోరుకోవాలి. బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా సన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా ఒక 2 ఆకులు అయితే యాడ్ చేసుకోవచ్చండి. కొబ్బరి పొడి ఫ్రెష్ది ఉంటే తీసుకోవచ్చు, లేదంటే డ్రైదిలాగా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఉప్పు తగినంత వేసుకొని జొన్న పిండి ఉంటుంది కదండి, అది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. రాగి పిండి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇంకా మిగిలిన ఏ పిండి కూడా యాడ్ చేయలేదు. మనకి ఇది బైండింగ్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటాం కదా, అలాగేం లేదండి. చక్కగా మనం కలిపినప్పుడు నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నట్టు ఈ డో అనేది. తర్వాత మనం వేసేటప్పుడు చిన్న చిట్కా అయితే చెప్తానండి, అది విరిగిపోకుండా ఎలా రావాలనేది. ముందు పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటున్నాను. తర్వాత ఇది మనం వేస్తాం కదండి, వేసినప్పుడు మనకి ఎంత అమౌంట్ కావాలో అంత మనము ఈ రోటీలాగా వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నట్టు స్పూన్తో చూడండి, మన చేతితో కూడా చేయనవసరం లేదు, స్పూన్తోనే కొంచెం వాటర్ ఈ విధంగా వేసుకుంటూ మొత్తం సర్దుకుంటే మనకి నీట్గా మన చేతితోని లేదంటే ఏదైనా క్లాత్ మీద పైన కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి కాల్షియం కూడా కావాలి కదండి. సో అందుకని చెప్పేసి నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వులు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి ట్యాప్ చేయాలండి. అప్పుడే మనకి ఆ నువ్వులు అనేవి మనం వెనక తిప్పి కాలుస్తాం కదండి, అప్పుడు పడిపోకుండా ఉంటాయి, లేదంటే మొత్తం పడిపోతుందండి పెనమంతా. అందుకని ఈ విధంగా చేయాలి. తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ నచ్చితే, లేదంటే వితౌట్ ఆయిల్ కూడా మనం కాల్చుకోవచ్చండి, చక్కగా వచ్చేస్తుంది. ఆయిల్ తినేవాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని ఓ 2 నిమిషాలు మూత పెట్టుకున్నట్టయితే మనకు ఒకవైపు నీట్గా కాలిపోతుందండి. ఆ తర్వాత మనం రివర్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ జొన్న రాగి పిండి కాంబినేషన్తో ఒక రొట్టె అనేది తయారైపోతుంది. దీనికి పేరు అనేది మీరే పెట్టండి, నాకు ఏ పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. సో రాగి జొన్న చిల్లా అనొచ్చు కదండి. సో ఆ విధంగా మనం పిలుచుకుందాం. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీనికోసం నేను చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. అది పల్లీలు, పుట్నాలు, కొబ్బరి ఈ 3 కాంబినేషన్తోనైతే చట్నీ తయారు చేశాను. ఎక్సలెంట్గా ఉంటుంది కదండి అలా తింటే. ఇప్పుడు మనం ఈ రెసిపీలో చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినట్టే కదండి. మనం ఏమేమి తీసుకోవాలో ఒక లంచ్లోకి అన్నీ కూడా కవర్ అయినట్టే కదా. సో ఈరోజు నా లంచ్ అయితే ఇదేనండి. లంచ్ అంటే రైస్ తినాలనే లేదండి, నాకు వర్షం పడుతుంది అన్నాను కదండి, అందుకే రైస్ తినాలనిపించదు కదా. సో అందుకని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. అటు వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, డైట్ పరంగా తీసుకోవచ్చు, వెయిట్ లాస్ పరంగా కూడా మనకి యూజ్ అవుతుంది కదా. సో అన్ని విధాలుగా సూట్ అయ్యే రెసిపీ అండి ఇది. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.